ఓం శాంతి. 29/7/20 मुरली। मीठे बच्चे, पहले पहले सबको बाप का सही परिचय देकर गीता का भगवान सिद्ध करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఫస్ట్ బాబా యొక్క సత్యమైన సరైన పరిచయాన్ని ఇచ్చి గీతా భగవంతుడు ఎవరు అనేది రుజువు చేయండి. అప్పుడు మీ పేరు అనేది ప్రత్యక్షం అవుతుంది. మొట్టమొదట బాబా యొక్క సరైన పరిచయం ఇచ్చి గీతా భగవంతుడు ఎవరు అనేది రుజువు చేయండి. అప్పుడు మీ పేరు ప్రత్యక్షం అవుతుంది. ప్రశ్న, तुम बच्चों ने चारों युगों में चक्र लगाया, उसकी रस्म भक्ति में चल रही है, वह कौन से? పిల్లలు 4 యుగాల్లోనూ చక్రంలో తిరిగారు. ఇదే ఆచారము భక్తిలో ఏ విధంగా నడుస్తున్నది అని బాబా అన్నారు. ఆన్సర్, మీరు 4 యుగాల్లోనూ చక్రంలో తిరిగారు, అందుకనే శాస్త్రాలను, దేవతల చిత్రాలను మరి రథంలో కూర్చోబెట్టి లేకపోతే దేనంలోనూ కూర్చోబెట్టి అలంకారం చేసి వాటిని 4 వైపులా పరిక్రమ చేయిస్తూ ఉంటారు. తో ఫిర్ ఘర్ మే ఆకర్ సులా దేతీ హై, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ నిద్రపుచ్చుతూ ఉంటారనమాట. తుమ్ బ్రాహ్మణ్ దేవత క్షత్రి బంతి హో, మీరు బ్రాహ్మణుల నుండి దేవత క్షత్రి వైశ్య శూద్ర వర్ణాల్లో తిరుగుతూ మళ్ళీ అదే స్థాయికి వస్తారు. కాబట్టి వాళ్ళు కూడా 4 వైపులా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి నిద్రపుచ్చుతూ ఉంటారనమాట. పౌళింపు సేవలాగా చేస్తారనమాట. तो इस चक्र के बदले उन्होंने परिक्रमा दिलाना शुरू किया, यह भी रसम है. ఈ చక్రానికి గుర్తుగానే వాళ్ళు చుట్టూ తిప్పుకొచ్చి మళ్ళీ పరిక్రమ చేయించడం అనేది ఆచారం పెట్టారు అంటున్నారు. ఓం శాంతి. रूहानी बाप बेट रूहानी बच्चों को समझाते हैं. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. जब कोई समझाते हो तो पहले वह क्लियर कर दो कि बाप एक है. మీరు ఎవరికి చెప్పినా కానీ ఫస్ట్ వాళ్ళకి ఈ విషయం క్లియర్ అవ్వాలి. తండ్రి అనేవారు ఒక్కరే, భగవంతుడు అనేవారు ఒక్కరే. पूछना नहीं है कि बाप एक है व अनेक है, ऐसे तो फिर अनेक कह देंगे. कहना ही है बाप रचिता गाड फादर एक है. దీనిలో క్వశ్చన్ లాగా వేయొద్దు. తండ్రి ఒక్కరే ఉంటారా అనేక మంది ఉంటారా అనే ప్రశ్న వేయకండి. తండ్రి ఒక్కరే అని మీరే చెప్పేసేయండి. తండ్రి అంటే ఒక్కరే ఉంటారు, రచయిత అంటే ఒక్కరే ఉంటారు, గాడ్ ఫాదర్ అంటే ఒక్కరే ఉంటారు, అలా చెప్పండి. అందరి ఆత్మలకి తండ్రి ఒక్కరే. पहले पहले ऐसे भी नहीं कहना चाहिए कि बिंदी व बिंदी है, वह फिर मूंझ पड़ेंगे. భగవంతుడు అనేవారు ఒక్కరే ఉంటారు, అందరి ఆత్మల యొక్క తండ్రి ఉన్నారు. ఇలా అర్థం చేయించిన తర్వాత ఆత్మ గురించి అర్థం చేయిస్తూ అప్పుడు బాబా బిందువు అనేది చెప్పాలి. ఫస్టే పరమాత్ముడు బిందువు అనే దగ్గర నుండి మొదలు పెట్టొద్దు, కన్ఫ్యూజ్ అవుతారు కొంత. పహలే పహలేతో హచ్చి రీతి సమझाओ कि 2 బాప్ హే. కాబట్టి ఇది రియలైజ్ చేయించండి. శరీరానికి జన్మనిచ్చిన వారు ఎలా అయితే తల్లిదండ్రులు ఉంటారో, తండ్రి ఉంటారు కదా, వీరిని లౌకిక తండ్రి అంటారు. అలాగే మన ఆత్మకి కూడా తండ్రి ఉంటారు, వారిని పారలౌకిక తండ్రి అంటారు. ఇలా చెప్పాలి. లౌకికతో హరేక్కా హోతా హై. లౌకిక తండ్రి గురించి అందరికీ తెలుసు, కానీ ఆ లౌకిక తండ్రిని ఎవరు ఓ ఖుదా, ఓ తండ్రి, ఓ గాడ్ ఫాదర్ అని అన్నారు కదా. కాబట్టి ఎవరినైతే అంటున్నారో వారు ఒక్కరే ఉన్నారు. ప్రపంచంలో అందరూ ఒక్కరిని జ్ఞాపకం చేస్తున్నారు. మొట్టమొదట ఇది పక్కా చేయించండి. వారే ఫాదర్, వారే స్వర్గ రచయిత ఉన్నారు. వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడే స్వర్గానికి అధికారిగా తయారు చేస్తారు. వారు వచ్చిన దానికి గుర్తుగానే శివ జయంతి చేస్తూ ఉంటారు. ఇది పిల్లలకు తెలుసు. స్వర్గ రచయిత భారతదేశంలోనే వచ్చి స్వర్గాన్ని రచిస్తారు, దేవతా రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు అని. అందుకే ముందు బాబా పరిచయం అనేది ఇవ్వాలి. బాబా యొక్క పేరే శివ్. గీతలో భగవాన్ వాచ అని రాసి ఉంది. మరి నిశ్చయం చేయించగలగాలి మీరు. అలాగే నిశ్చయం చేయించిన తర్వాత వాళ్ళ చేత్తోనే రాయించండి. గీతా భగవంతుడు ఎవరు అనే విషయం రాయించండి. నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను, నరుని నుండి
నారాయణుడిగా తయారు చేస్తాను, ఈ విధంగా ఎవరు అనగలుగుతూ ఉంటారు, ఇలా చెప్పాలి మీరు. భగవంతుడు అంటే ఎవరు, ఇది కూడా అర్థం చేయించాలి. సత్యుగంలో ఫస్ట్ నెంబర్లో లక్ష్మీనారాయణులు ఉంటారు. వారే 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత వేరే వేరే ధర్మాల వారు వస్తారు. ఉన్హోంకే ఇట్నే జన్మ హోనా సకే. మరి వేరే ధర్మాల వాళ్ళకి ఎక్కువ జన్మలు ఉండవు, లేటుగా వచ్చారు కాబట్టి తక్కువ జన్మలు ఉంటాయి. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ జన్మలు ఉంటాయి. అంటే 84 జన్మలు ఉంటాయి సత్యుగం నుండి జన్మ తీసుకున్న వారికి అని చెప్పాలి అంటున్నారు. सतयुग में तो कुछ सीखते नहीं हैं, जरूर సంగం पर सीखते होंगे. సత్యుగంలోకి వెళ్ళాక మీరు ఏం నేర్చుకునేది ఉండదు. ఏం నేర్చుకోవాలో దైవీ గుణాలైనా కానీ, జ్ఞానమైనా కానీ, లేకపోతే అన్నీ ఇక్కడ ఆత్మాభిమాని స్థితి అయినా కానీ ఇక్కడే నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు అని బాబా అంటున్నారు. ముందు బాబా పరిచయం అర్థం చేయించాలి. ఏ విధంగా ఈ శరీరంలో ఆత్మ ఉన్నా కళ్ళకు కనిపించదు, అర్థం చేసుకోవాలంతే. అట్లా పరమాత్ముడిని కూడా కళ్ళతో చూడలేం, బుద్ధితో అర్థం చేసుకోవాలంతే. వారే ఆత్మలందరి యొక్క తండ్రి పరమాత్మ, ఎప్పుడూ పావనంగానే ఉంటారు. ఈ పరితమైన ప్రపంచంలో వచ్చి పావనంగా తయారు చేస్తారు. तो पहले बाप एक है यह सिद्ध कर बताने से गीता का भगवान कृष्ण नहीं है वह भी सिद्ध हो जाएगा. ఫస్ట్ బాబా ఒక్కరే అనేది రుజువు చేసి అర్థమయ్యేటట్లు చెప్తే అప్పుడు గీతా భగవంతుడు కృష్ణుడు కాదు అనేది కూడా నెమ్మదిగా వాళ్ళకి రుజువు అయిపోతుంది. అందుకనే బాబా అంటారు, మీరు ఇవి రుజువు చేసి చెప్పండి. ఒక్క భగవంతుణ్ణి ట్రూత్ అని అంటారు. बाकी कर्मकांड व तीर्थ आदि की बातें भक्ति मार्ग के शास्त्रों में है. భగవంతుడు ఇవన్నీ నేర్పించరు. కర్మకాండలు చేయండి, తీర్థస్థానాలు దర్శించండి అలాంటివి చెప్పరు. తానెవరు, ఈ సృష్టి ఏమిటి, ఇలాంటి విషయాలు, ఆత్మ అంటే ఏమిటి అనేది చెప్తారు. కానీ కర్మకాండలు చేయండి, తీర్థయాత్రలు చేయండి, పూజలు చేయండి ఇవన్నీ భగవంతుడు చెప్పరు. ఇదంతా భక్తి శాస్త్రాల్లో రాసుకున్నారు. జ్ఞానంలో వీడి యొక్క వర్ణన అనేది ఉండదు కదా, అంటే బాబా జ్ఞానంలో ఇవన్నీ చెప్పరు కదా. ఇక్కడ ఏ శాస్త్రాలు బాబా వినిపించడం అనేది జరగదు. బాబా సృష్టి ఆది మధ్యాంత రహస్య జ్ఞానం అనేది అర్థం చేయిస్తున్నారు. భగవంతుడు జ్ఞానసాగరుడు, జ్ఞానాన్ని ఇస్తారు, అంతేగాని వచ్చి భక్తి నేర్పిస్తారేంటి భగవంతుడు. ముందు పిల్లలకి ఈ విషయం అర్థం చేయించడం రావాలి, దీని మీద విజయం పొందాలి. భగవంతుడు ఒక్కరే నిరాకారుడు, సాకార మనుషులు ఎవరిని భగవంతుడు అని అనడానికి వీల్లేదు, లేక దేవతల్ని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. పరంపిత పరమాత్మ శివ భగవాను వాచ వారే ఆత్మ యొక్క తండ్రి, జ్ఞానసాగరుడు అని చెప్పాలి. శ్రీకృష్ణుడిని అందరి ఆత్మలకు తండ్రి అని చెప్పడం కుదరదు కదా, ఎందుకంటే శ్రీకృష్ణుడికి దేహం అనేది ఉన్నప్పుడు అందరి ఆత్మల యొక్క తండ్రి అని ఎలా చెప్తారు? దేహము దేహధర్మాన్ని వదిలి నన్నే జ్ఞాపకం చేయండి అనే మాట కృష్ణుడు ఎలా చెప్పగలుగుతారు? ఎందుకంటే కృష్ణుడు అంటే కృష్ణుడు దేహాన్నే కదా జ్ఞాపకం చేసేది. ఇవన్నీ సహజమైన విషయాలు అర్థం చేయించాలి. కానీ మనుషులేమో ఆ శాస్త్రాలు అవన్నీ చదివి భక్తిలో పక్కా అయిపోయి ఉంటారు. ఈ రోజుల్లో శాస్త్రాలని రథంలో పెట్టి ఊరేగింపు చేస్తూ ఉంటారు కదా, చిత్రాలను, దేవతల యొక్క చిత్రాలని, గ్రంథాలని, ఇవన్నీ కూడా నాలుగు వైపులా తిప్పి మళ్ళీ ఎక్కడ బయలుదేరారో అక్కడికి తీసుకొని వస్తారు. మళ్ళీ లోపలికి తీసుకొచ్చి వాటికి పవళింపు సేవ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు తెలుసు, మేమే దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యశూద్రులుగా అవుతాము, బ్రాహ్మణులుగా అవుతాము. మళ్ళీ రెస్ట్ తీసుకునేది కూడా చక్రమంతా పూర్తి చేసుకొని పరంధామం వెళ్ళి మళ్ళీ ఆత్మ రెస్ట్ తీసుకుంటుంది. అందుకనే ఆ విధంగా చేస్తూ ఉంటారు. మొత్తం చక్రంలో తిరిగి మళ్ళీ పరంధామం వెళ్ళారు అన్నదానికి గుర్తుగానే ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. అలా ఫిక్స్ చేసుకొని ప్రదక్షిణ చేయించి ఆ శాస్త్రాలకు లేకపోతే దేవత చిత్రాలకు ఆ దేవతల్ని మరి ఏం చేస్తూ ఉంటారు, ఊరేగింపు తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ ప్రదర్శన అంతా చేయించి ఆ తర్వాత మళ్ళీ పవళింపు సేవ చేస్తూ ఉంటారు, నిద్రపుచ్చుతూ ఉంటారు. పెహలే ఏ సిద్ధ కర్ బతానా. కాబట్టి ముందేం చెప్పాలి, రుజువు చేయాలి. శ్రీకృష్ణుడు భగవంతుడు కాదు, శివుడు. శివ్ భగవాను వాచ. శివుడు అంటే పునర్జన్మలు లేనివారు, వారు వచ్చేదే
ఒక్కసారి వారి దివ్యమైన జన్మ ఈ భగీరథునిలో ఈ రథంలో వచ్చి సవారీ చేస్తున్నారు. పతితమైన ఆత్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు. రచయిత రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాలు మీరు అర్థం చేసుకుంటున్నారు. ఈ జ్ఞానము ఇంకెవ్వరి వద్ద లేదు. బాబానే వచ్చి పరిచయాన్ని ఇస్తున్నారు. ముఖ్యమైనటువంటి విషయము బాబా పరిచయం. గీతా భగవంతుడు అనేది రుజువు చేయండి అంటున్నారు. అప్పుడు మీరు కూడా ప్రత్యక్షమవుతారు. ఎందుకంటే కొత్త జ్ఞానము మరి భగవంతుడి యొక్క సరైన పరిచయం ఇచ్చేవారు వీరే అనేది రుజువు అవుతుంది కదా. ऐसा पर्चा बनाकर उसमें चित्रादि भी लगाकर फिर एरोप्लेन से गिरानी चाहिए. ఇలా పాంప్లెట్ లాగా ప్రింట్ చేయించండి. చిత్రాలు అనేవి కూడా దాంట్లో ఉండాలి, బొమ్మలతో ఉండాలి. అలాగే ఏదైనా అందరు ఆశ్చర్యపోయేలాగా వాటిని పంచిపెట్టండి. ఏరోప్లేన్స్లోంచి క్రింద పడేయడం అట్లా చాలా అద్భుతం అనిపించేలాగా వాటిని అందరికీ చేర్చండి. ముఖ్యమైన విషయాలు బాబా అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే ఈ ముఖ్యమైన విషయం మీద మీరు విజయం పొందితే అప్పుడు ప్రత్యక్షత జరుగుతుందని బాబా చెప్తారు కదా. అందుకనే ముందు దీని మీద విజయం పొందాలి. इसमें तुम्हारा नाम बहुत बाला हुआ, इसमें कोई खिटपिट नहीं करेंगे, यह बड़ी क्लियर बात है. बाप कहते हैं मैं सर्वव्यापी कैसे हो सकता हूँ. ఇంకా దీంట్లో గొడవ యొక్క విషయం లేదు, ఎంతో క్లియర్గా అర్థమవుతున్నది కదా. భగవంతుడు అంటే నిరాకారుడే అని చెప్పడము, జ్యోతి స్వరూపుడు అని అర్థం చేయించడం, వారే పరమాత్ముడు శివుడు అని చెప్పాలి. అలాగే ఇంకొకటి సర్వవ్యాపి కాదు భగవంతుడు అనేది కూడా అర్థం చేయించాలి. నేను పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను, మీరు పిలిచారు పావనంగా చేయమని, జ్ఞానాన్ని ఇవ్వమని. మహిమ తండ్రిది వేరుంటుంది, శ్రీకృష్ణుడిది వేరుంటుంది. అంతేగాని ऐसे नहीं शिव बाबा आकर फिर कृष्ण का नारायण बनते हैं, 84 జన్మ में आते हैं. మరి శివబాబా వచ్చి మళ్ళీ ఆయనే కృష్ణుడుగా పుట్టి ఆయనే నారాయణుడు అవుతారు అలా ఎప్పుడు అనుకోకూడదు. శివబాబా ఎప్పుడు 84 జన్మలు తీసుకోరు. శివబాబా వేరు, కృష్ణుడు వేరు. కృష్ణుడు ఆత్మ వస్తారు, చదువుకుంటారు, మరి 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు బ్రహ్మగా ఉన్నవారు విష్ణువుగా అవుతారు. మొత్తం విషయాలు మీరే అర్థం చేసుకుంటున్నారు. అలాగే ముఖ్యమైనది గీత, దానిలో ఉన్న భగవాన్ వాచ, భగవంతుడి నోటి నుండి మరి గీత వచ్చింది అని అంటారు కదా. భగవంతుడు నిరాకారుడు కదా, మరి ఆయన నోటి నుండి వచ్చింది గీత అనాలంటే ఆయనకు నోరెక్కడుంది? వారు తప్పకుండా ఒక రథాన్ని ఆధారంగా తీసుకుంటారు, వారే వీరు ఉన్నారు అనేది తెలియచేయాలి అంటున్నారు. నేను ఈ సాధారణ తనువుని ఆధారంగా తీసుకున్నాను, వీరిని లక్ష్మీనారాయణులుగా తయారు చేస్తున్నాను. చివరి జన్మకి అంటే జన్మలు తీసుకుంటూ చివరి జన్మకు వచ్చిన తర్వాత ఈ విధంగా అవుతారు అందరూ. ఈ తనువులోనే వస్తాను, ఎందుకంటే కృష్ణుని యొక్క చివరి జన్మ యొక్క తనువు ఇదే కాబట్టి ఈ తనువులోనే బాబా వస్తారు అని చెప్తున్నాను. తో రచయిత బాప్ కా సబ్కో మాలూమ్ పడ్ జాయేగా. అప్పుడు రచయిత ఎవరు అనే విషయము అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది అంటున్నారు. तो रचता बाप का सबको मालूम पड़ेगा, फिर तुम्हारे पास बहुत आएंगे. అప్పుడు మీ దగ్గరికి చాలామంది వస్తారు, అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ఉపన్యాసాలు అన్నీ కూడా తెలియజేయండి అంటున్నారు. ముందు బాబాని రుజువు చేయండి. तुम बच्चे जानते हो बाबा ने स्वर्ग का वर्षा ले रहे हैं. బాబా నుండి మేము స్వర్గ వారసత్వం తీసుకుంటున్నాము. 5000 సంవత్సరాల తర్వాత భారతదేశంలో భాగ్యశాలి రథంలో బాబా వచ్చారు. సౌభాగ్యశాలి రథం అని వీరిని అంటారు. వీరి శరీరంలో బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇదేమైనా చిన్న విషయమా? భగవంతుడు వచ్చి ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తున్నారు అనేది ఏమన్నా చిన్న విషయమా? అనేక జన్మల అంతిమ జన్మలోనే బాబా వస్తారు వీరి శరీరంలో. శ్రీకృష్ణుని ఆత్మ అనేక రథాలు తీసుకుంటూ అంటే శరీరాలు మార్చుకుంటూ చివరి రథంగా ఈ శరీరాన్ని తీసుకున్నది. తో వహ ఖుద్ కృష్ణతో నహీ హై. ఇంకా చివరి జన్మకి చేరుకున్న తర్వాత ఆత్మ అయితే కృష్ణుడి ఆత్మే, కానీ శరీరం అయితే కృష్ణుడిది కాదు కదా. అనేక జన్మల అంతిమ జన్మకు చేరుకున్నారు కదా. అంటే హర జన్మమే ఫీచర్స్ ఆక్యుపేషన్ ఆది బదల్తా रहता है. ప్రతి జన్మలో ముఖము మారుతుంది, కర్తవ్యం కూడా మారుతూ ఉంటుంది కదా. అనేక జన్మల అంతిమంలోనే బాబా ప్రవేశిస్తారు, మరలా వీరే కృష్ణుడుగా అవుతారు. వచ్చేది సంగమ యుగంలోనే.
బాబా వచ్చి వారసత్వాన్ని ఇస్తున్నారు, పిల్లలు తీసుకోవాలి, చదువుకోవాలి. బాబా చదివించి తోడు తీసుకొని వెళ్తారు. వేరే ఏ కష్టము ఇవ్వట్లేదు. భక్తి చేయండి, తీర్థయాత్రలు తిరగండి, లేకపోతే ఇలా చేయండి అలా చేయండి అని బాబా వేరే ఏ కష్టం ఇవ్వట్లేదు. చదువుకోండి, దైవీ గుణాలు ధారణ చేయండి, ఈ విషయాలే బాబా చెప్తారు. నన్ను జ్ఞాపకం చేయండి. మామేకం యాద్ కరో తో అచ్చి రీతి విచార్ కర్నా చాహియే. కాబట్టి మంచి రీతిగా ఈ జ్ఞానమంతా విచార సాగర మంథన చేయాలి. భగవంతుడు వచ్చి ఏ జ్ఞానం అనేది ఇస్తారు, కానీ మనుషులు దేన్ని భగవంతుడు జ్ఞానం అని అనుకున్నారు, భక్తి యొక్క విస్తారం ఇస్తారు అని అనుకున్నారు. ఇలాంటి విషయాలు రాశారు. ముఖ్యమైన మిస్టేకే ఇది. భారతదేశము ఇంత అన్రైటియస్గా అసత్యంగా అయిపోయి అధర్మీగా, అంటే ధర్మాన్ని మర్చిపోవడానికి కారణము, అలాగే ఇలా వికారాల్లో పడిపోవడానికి కూడా కారణము, ఇవన్నీ దీని మూలంగానే. బాబా వచ్చి మళ్ళీ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. మళ్ళీ రైటియస్గా, నిర్వీకారిగా, అలాగే మొత్తం ప్రపంచాన్ని కూడా మళ్ళీ రైటియస్గా చేస్తున్నారు, సత్యంగా మారుస్తున్నారు. మొత్తం ప్రపంచమే అసత్యంగా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ విశ్వానికి అధికారిగా బాబా తయారు చేస్తున్నారు. కెహతే హేనా లభిస్తుంది అని బాబా అంటారు. అంతేగాని ఆశీర్వదిస్తాను నేను, అప్పుడు మీకు అన్నీ దొరుకుతాయి అని బాబా ఏం చెప్పట్లేదు కదా. సాధువులు మొదలైన వాళ్ళు ఏం చేస్తారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. ఆశీర్వాదాలు ఏం పనిచేయవని వాళ్ళకు కూడా తెలుసు. అయినా కానీ అమరబావ ఇట్లా ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారనమాట. ఎవరైనా అమరులుగా అవుతారా, లేకపోతే అమరపురికి వెళ్తారా? కానీ మీకు తెలుసు, మేము ఈ చదువుతో తప్పకుండా అమరులుగా అవుతాము, అమరపురికి తప్పకుండా వెళ్తాము. మృత్యులోకంలో అమరభవ అని వరదానం ఇచ్చిన అమరంగా ఎవరైనా అవుతారా ఏంటి? మృత్యులోకంలో ఎవరు అమరులు అవ్వరు, అమరలోకం వస్తేనే అవుతారు. కాబట్టి బాబా అమరలోకాన్ని తయారు చేస్తున్నారు, అమరభవ వరదానాన్ని కూడా ఇస్తున్నారు. పిల్లలు ఎప్పుడైతే మీటింగ్ మొదలైనవి చేస్తారో రకరకాల సలహాలు అడుగుతూ ఉంటారు కదా బాబాని. एडवांस राय देते, सब अपने अपने राय लिख भेजे, फिर भूल इकट्ठे भी हो, बल इकट्ठे भी हो. राय तो मुरली में लिखने से सबके पास पहुंच सकती है. మీటింగ్లో మరి బాబా తయారు చేస్తూ ఉంటారు, అడ్వాన్స్గా సలహా అడుగుతూ ఉంటారు, ఎవరి సలహా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అట్లా మహారథి పిల్లలు రకరకాలైనటువంటివి పంపేవారనమాట. బాబా మళ్ళీ మురళీలో కూడా అవన్నీ పాయింట్స్ మురళి అయిపోయిన తర్వాత అట్లాంటి రకరకాల పాయింట్లు రాయించి మళ్ళీ అందరికీ పంపుతూ ఉండేవాళ్ళు అనమాట. 2-3 हज़ार पर्चा बच जाए तो इन 2-3 हज़ार से तो 2-3 सेंटर खोल सकते हैं. खर्चा बच जाए तो गांव में जाना चाहे చిత్ర ఆది లేకర్. బాబా అంటారు, మరి ఈ విధంగా 2000, 3000 ఇట్లా ఖర్చు అనేది పొదుపు చేశారనుకోండి, 2-3 సెంటర్లు కూడా తెరవచ్చు కదా. మరి గ్రామంలో కూడా వెళ్ళాలి, చిత్రాలు మొదలైనవి తీసుకొని వెళ్ళాలి, అందరికీ అర్థం చేయించాలి. तुम बच्चों को जास्ती इंटरेस्ट सूक्ष्मतन की बातों में नहीं होना चाहिए. ब्रह्मा विष्णु शंकर आदि चित्र है तो इस पर थोड़ा समझाया जाता है. కాబట్టి ఈ విధంగా అనేకమైనటువంటి సెంటర్స్ తెరవాలి. అట్లాగే గ్రామాల్లో వెళ్ళి అందరికీ బాబా సరైన పరిచయం ఇవ్వాలి. ఇలాంటి ఇంట్రెస్ట్ ఉండాలి. సూక్ష్మలోకం మీద ఇంట్రెస్ట్ కాదు ఉండాల్సింది పిల్లలకి. బ్రహ్మ విష్ణు శంకర్లు మొదలైనటువంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మీరు అర్థం చేయించవచ్చు. इन्हों का बीच में थोड़ा पार्ट है तो तुम जाते हो मिलते हो बाकी और कुछ है नहीं, इसमें జాస్తి ఇంట్రెస్ట్ నహీ లియా జాతా. ఎందుకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడొస్తుంది, సాక్షాత్కారాల్లోనూ లేకపోతే ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా అలా వెళ్ళిపోతే చాలా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. బాబా అంటున్నారు, పిల్లలు మీకు దాంట్లో ఇంట్రెస్ట్ రావడం కాదు, మీరు సేవ చేయాలి. సేవ చేస్తే అప్పుడు మీకు భాగ్యం తయారవుతుంది. కాబట్టి దీంట్లో ఇంట్రెస్ట్ అనేది రావాలి అంటారు. ఆత్మకో బులాయ జాతా ఉన్కో దిఖాతే హై. సాక్షాత్కారాలు లేకపోతే ట్రాన్స్లో తీసుకెళ్ళడం అవన్నీ ఏముంది, పిల్లలు భోగ్ పెడతారు. భోగ్ పెట్టినప్పుడు ఆ ఆత్మను పిలిపిస్తారు, మాట్లాడతారు. అవేం పెద్ద ఇంట్రెస్టింగ్ విషయాలు ఏం కాదు అని బాబా అంటున్నారు. కొందరు వస్తారు, అయ్యో నేను బతుకున్నప్పుడు నేను భాగ్యం తయారు చేసుకోలేదే, నా అదృష్టం తయారు చేసుకోలేదే, బాబా చెప్పినా వినలేదే. कोई आकर रोते भी हैं, ఇట్లా ఏడుస్తూ కూడా ఉంటారు. तो कोई प्रेम से मिलते हैं,
కొందరేమో ప్రేమతో కలుసుకుంటారు. కొయి దుఃఖకే ఆంసు బహాతే హై. ఇట్లా చనిపోయిన వాళ్ళకి భోగ్ పెట్టినప్పుడు వాళ్ళు వస్తూ ఉంటారు, రకరకాలైనటువంటివి తెలుస్తూ ఉంటాయి. కొందరు దుఃఖంతో ఏడుస్తారు, కొందరేమో సంతోషంగా ప్రేమతో వచ్చి కలుసుకుంటారు. ఇవన్నీ డ్రామాలో ఉన్నాయి పిల్లలు. కేవలం ఇవన్నీ చిట్చాట్ లాంటివి, టైంపాస్ విషయాలు ఉన్నాయి పిల్లలు అని బాబా అంటారు. వాటిల్లో మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీ భాగ్యం దేంట్లో తయారవుతుంది, దాంట్లో సమయాన్ని ఉపయోగించండి. वो लोग तो ब्राह्मण में कोई की आत्मा को बुलाते, फिर उनको कपड़ा आदि पहनाएंगे. अब शरीर तो ख़त्म हो गया, बाकी पहनेंगे कौन. तुम्हारे पास वह रस्म नहीं है, रोने आदि की तो बात ही नहीं है. ఇదివరకు రోజుల్లో ఎవరైనా శరీరం వదిలితే బ్రాహ్మణులోకి వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇష్టమైనవి ఏదైనా చీర కట్టుకోవాలని ఉంది, లేకపోతే తినాలని ఉంది అంటే ఆ చీర అక్కడ వాళ్ళకు వేసి, అట్లాగే ఆ నగలు అలాంటివి పెట్టి వాళ్ళకి ఏదైనా తినిపించి వాళ్ళని తృప్తిపరచాలని చూసేవాళ్ళు. శరీరం అయితే లేదు కదా. వాస్తవానికైతే మరి ఇక్కడ కూడా బాబా పిలిపిస్తూ ఉంటారు. ఎవరైనా శరీరం వదిలితే భోగ్ పెట్టించారనుకోండి, ఆత్మను పిలిపిస్తూ ఉంటారు. శరీరం అయితే లేదు కదా. ఇక్కడ ఉన్నటువంటి ఆచారం వేరు. ఇక్కడ ఏడ్చే విషయము, ఇలాగ కోరికలు పెట్టుకునే విషయము అలాంటిది ఏమీ లేదు. ఉంచైతే ఉంచి బన్నా హై. మీరు ఉన్నతోన్నతంగా తయారవ్వాలి. అది ఎలా అవ్వాలని ఆలోచించండి. అంతేగాని సూక్ష్మలోకంలో ఇంకా ఇదే ఉంటుంది అదే ఉంటుంది ఇట్లాంటి ఇంట్రెస్ట్లు పెట్టుకుంటే లాభమే ఉంది. జరూర్ బీచ్ మే సంగం హై జబ్ పవిత్ర బంతే హై. 4 యుగాల మధ్యలో సంగమం ఉంది. సంగమ యుగంలోనే మీరు పవిత్రంగా తయారవుతారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు రుజువు చేసి చెప్పాలి. బిల్కుల్ ఠీక్ బతాతే హై. భగవాన్ కభీ झूठ తోడి హీ బతా సక్తే హై. భగవంతుడు అన్ని సత్యమైన విషయాలు చెప్తారు. అబద్ధం చెప్పే అవసరం నాకేముంది, నేను ఎందుకు అబద్ధం చెప్తాను అని బాబా అంటున్నాను. तो फिर बहुतों का प्यार भी होगा, बहुत आएंगे समय पर बच्चों को सब పాయింట్స్ भी मिलती रहती हैं. మీరు కూడా అర్థం చేయించండి. భగవంతుడు సత్యమైన విషయాలే వినిపిస్తారు అని చెప్పండి. చాలామందికి అప్పుడు భగవంతుడి మీద ప్రేమ కూడా కలుగుతూ ఉంటుంది. సమయానికి అన్ని పాయింట్స్ లభిస్తూ ఉంటాయి కదా. అంతిమంలో ఏమేమి జరుగుతాయి అవి కూడా మీరు చూస్తారు. యుద్ధాలు ఇవన్నీ జరుగుతాయి, బాంబులు వేసుకుంటారు అందరి మీద, మృత్యువు అన్ని వైపులా వచ్చేసేస్తూ ఉంటుంది కదా. వహాతో రక్తకి నదియా యహాతో రక్తకి నదియా బహనీ హై. కాబట్టి ఫస్ట్ మృత్యువు విదేశాల వాళ్ళకి వస్తుంది, ఇక్కడైతే రక్తపు నదుల ద్వారా వస్తుంది. రక్తపు నదులు ప్రవహించాక పాల నదులు నెయ్యి నదులు ప్రవహించాలి. పహలే పహలే ధువా విలాయత్ సే నిక్లేగి. ఫస్ట్ పొగ ఎక్కడ కనిపిస్తుంది, విదేశాల్లో కనిపిస్తుంది. భయం కూడా అక్కడే ఎక్కువ ఉంటుంది కదా. ఎన్ని పెద్ద పెద్ద బాంబ్స్ తయారు చేసుకున్నారు చూడండి. క్యా క్యా ఉస్సే డాల్తే ఏకదమ్ షహర్ కో ఖలాస్ కర్ దేతే. ఎట్లా తయారు చేస్తారో చూడండి. ఒక సిటీనే సమాప్తం చేసేసేలాగా. యహ్ భీ బతానా హై కిస్నే స్వర్గ్ కి రాజాయి స్థాపనకి. ఇది కూడా చెప్పండి, స్వర్గరాజ్యాన్ని ఎవరు స్థాపించారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ వచ్చి సంగమంలోనే స్థాపన చేశారు. మీకు తెలిసి ఇది సంగం, ముఖ్యమైన విషయం ఇదే అర్థం చేయించండి. బాబా జ్ఞాపకంతోనే వికర్మలు వినాశనం అవుతాయి. భగవంతుడు ఇప్పుడు వచ్చారు, ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేయండి, సతోప్రధానంగా అవుతారు, ముక్తిధామానికి చేరుకుంటారు. తో పెహలేసే లేకర్ చక్ర రిపీట్ హోగా. మళ్ళీ ఈ చక్రం ఫస్ట్ నుండి రిపీట్ అవుతుంది. అదే డీటిజం, ఇస్లామిజం, బుద్ధిజం ఒకదానితో ఒక ధర్మం స్థాపన అవుతూ ఉంటుంది. స్టూడెంట్ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ ఉండాలి కదా. మీ బుద్ధిలో ఇదంతా నాలెడ్జ్ తిరుగుతూ ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది. మేము ఎంత సంపాదించుకుంటున్నాము ఇది గుర్తుండాలి. అమర కథ అమరమైన బాబా వినిపిస్తున్నారు. తుమ్హారే అనేక నామ రఖ దియే హై. ముఖ్య పహలే డీటీజం ఫిర్ సబ్కి వృద్ధి హోతే హోతే జాడ్ బడతా జాతా హై. అనేక పేర్లు పెట్టారు, అనేక ధర్మాలు, అనేక మతాలు. ఫస్ట్ దేవతా ధర్మము, తర్వాత వృక్షం వృద్ధి చెందుతూ అనేక మతాలు వస్తాయి అని. ఏకధర్మము ఒక్క శ్రీమతంతోనే స్థాపన అవుతుంది. ద్వైత్వ భీ బాత్ నహీ హై. అక్కడ ద్వైత్వము రెండోదనేదే ఉండదు. ఆత్మిక నాలెడ్జ్ ఆత్మిక తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మరి మీరెంత సంతోషంలో ఉండాలి పిల్లలు, మీ సంతోషం పెరుగుతూ ఉండాలి.
బాబా మాకు చదివిస్తున్నారు. తుమ్ అనుభవసే कहते हो, మీరు అనుభవంతో చెప్తారు. అంటే దీనిని శుద్ధమైన నశ అంటారు, శుద్ధమైన అహంకారం అంటారు. దేహం యొక్క అహంకారం కాదు ఇది. భగవంతుడు మాకు చదివిస్తున్నారు అనే సంతోషమాన్ శుద్ధమైన అహంకారము అని అంటారు. మేము ఎలాంటి వారిని ఎలా తయారవుతున్నాం, విశ్వానికి అధికారిగా అవుతున్నాం. మరి ఎందుకు సంతోషంగా ఉండద్దు? నిశ్చయమే కహా సంశయ హై. ఎందుకు సంతోషం ఉండదంటే నిశ్చయంలో ఎక్కడన్నా సంశయం ఉంటే అప్పుడు సంతోషం ఉండదు. బాబా మే సంశయ నహీ లానా చాహియే. బాబా పట్ల ఎప్పుడూ సంశయాలు తెచ్చుకోకూడదు. మాయా సంశయాలు తెప్పించి మరపింపచేస్తూ ఉంటుంది. బాబా అర్థం చేయిస్తారు. మాయ రకరకాలుగా మోసం చేస్తుంది పిల్లలు. మీ కళ్ళ ద్వారా కూడా మోసం చేస్తూ ఉంటుంది. మంచి మంచివి చూశారనుకోండి, లోపల లాగుతూ ఉంటుంది మనసు అనేది. ఎందుకంటే కళ్ళతోనే కదా చూస్తారు, అప్పుడు మనసు లాగుతూ ఉంటుంది. అట్లాగే క్రోధం, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కళ్ళతో జరిగేటువంటి మోసమే కదా. ఎందుకంటే చంపుకోవడానికి, చావడానికి కూడా రెడీ అయిపోతారు. देखे ही नहीं तो मारे कैसे, आँखों से देखते भी तब लोग मोह सब आ जाते हैं. చూస్తేనే కదా అన్నీ వస్తాయి, చూడకపోతే కాదు కదా. కళ్ళతో చూసిన వాటి మీద లోభం పెట్టుకోవడం, మోహం పెట్టుకోవడం, వీటన్నిటి వల్ల అన్నీ పుడుతూ ఉంటాయి. ముఖ్యంగా మోసం చేసేది కళ్ళు. దీని మీద మీకు చాలా జాగ్రత్త ఉండాలి. ఏ వ్యర్థమైనవి చూడొద్దు. ఆత్మలో జ్ఞానం లభించింది, ఇప్పుడు చెడు దృష్టి కూడా సమాప్తమైపోయింది. ఐసా భీ నహీ ఆంఖోं को निकाल देना है అంటే కళ్ళు పీకేసుకోమంటలేదు బాబా. తుమ్హే తో క్రిమినలైజ్ సివిలైజ్ బన్నా హై. చెడు దృష్టి నుండి శ్రేష్టమైన దృష్టి, పవిత్రమైన దృష్టి తయారు చేసుకోవాలి అంటే ఆత్మను చూడడం నేర్చుకోవాలి అని బాబా అంటారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, సదా ఇదే నశాలో ఉండాలి. మాకు భగవంతుడు చదివిస్తున్నారు. ఏ విషయంలోనూ బాబా మీద సంశయ బుద్ధిగా అవ్వకూడదు. శుద్ధమైన అహంకారం కూడా ఉండాలి, అంటే నశ ఉండాలి. మాకు భగవంతుడు చదివిస్తున్నారు అనేటువంటి శుద్ధమైన అహంకారం ఉండాలి, దేహాభిమానం యొక్క అహంకారం కాదు. సెకండ్ పాయింట్, సూక్ష్మవతనం యొక్క విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టద్దు. మీ ఆత్మని సత్వప్రధానంగా చేసుకోవడం గురించే పూర్తి పురుషార్థం చేయండి. పరస్పరం సలహాలు తీసుకుంటూ అందరికీ కూడా బాబా సరైన పరిచయము ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించండి. వరదాన్, సంగమయుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి అనేక సార్లు రిటర్న్ ప్రాప్తించుకునేటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా కండి. సంగమయుగం బాబ్దాదా వాగ్దానం ఉన్నది 1,00,000 రెట్లు 14 రెట్లు అని. సర్వశ్రేష్ఠ సమయం ఇది, సర్వశ్రేష్ఠ జన్మ ఇది. సర్వశ్రేష్ఠ అనేటువంటి టైటిల్ ఈ సమయానికి చెందింది. సర్వప్రాప్తులు అనుభవం ఇప్పుడే చేసుకోగలుగుతారు. 1,00,000 రెట్లు కాదు, 14 రెట్లు, ఎంత కావాలంటే అంత ఇప్పుడే పొందవచ్చు. జో చాహే బాప్ సర్వెంట్ రూప్ మే బాందే హుయే హై. ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఏదంటే అది బాబాతో చేయించుకోవచ్చు. బాబా సేవాదారి రూపంలో బంధించబడి ఉన్నారు. మీరు ఒకటి చేస్తే బాబా లెక్క పెట్టలేనంత రిటర్న్ అనేది మళ్ళీ ఇస్తారు. ఎందుకంటే వర్తమాన సమయంలో బాబా వరదాతనే మీ వారిగా అయ్యారు. जब बीज उनके हाथ में है तो बीज द्वारा जो चाहे वह सेकंड में लेकर सर्व प्राप्तियों से संपन्न बन सकते. బీజమే మీ చేతిలో ఉందనుకోండి, బీజం ద్వారా ఎంత సెకండ్లో సర్వప్రాప్తులతో కూడా సంపన్నంగా అవ్వచ్చు. కానీ 1కి 14 రెట్లు, 1,00,000 రెట్లు, 1కి లెక్క పెట్టలేనన్ని రెట్లు అన్నారు. కానీ అసలు 1 కూడా చేయకుండా నాకు 14 రెట్లు కావాలంటే మాత్రం లభించింది.
అంటే బీజమే వేయకుండా ఫలం అనేది మాత్రం ఆశించకూడదు. स्लोगन सफलता संपन्न बनना चाहते हैं तो एक दो की बातों को स्वीकार करो और सत्कार करो. సఫలతా సంపన్నంగా అవ్వాలనుకుంటే ఒకరి విషయాలు ఒకరు స్వీకరించండి, యాక్సెప్ట్ చేయండి, అలాగే ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకోండి, అప్పుడు సఫలత అనేది లభిస్తుంది అంటున్నారు. ఈరోజు స్వమానం ఏంటి? ఏం చెప్పారు బాబా? గణేష్ అనే చెప్పండి. ఇప్పుడు బాబా చెప్పేది ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగానో కష్టపట్టట్లేదు, ఒక భగవంతుడు ఆత్మతో పరమాత్మను జ్ఞాపకం చేయండి, భక్తి మార్గంలో కానీ పూజలు చేయమంటాం కానీ చిత్రపటాలు కొలవటం కానీ ఏం చెప్పట్లేదు బాబా. ఒక భగవంతుని జ్ఞాపకం చేసి సత్వప్రధానంగా అవ్వండి చెప్తున్నారు. నేను వచ్చి భక్తి అని నేర్పించను కదా అని బాబా అన్నారు. చెప్పండి, సత్యవతకి చెప్పండి. భక్తి బాబా చెప్తున్నారు, మీరు 84 జన్మలు తిరిగి వచ్చారు, దానికి అర్థం భక్తి మార్గంలోని మిమ్మల్ని 4 వీధుల్లోని ఊరేగిస్తారు, విగ్రహ రూపంలోని ఊరేగించి మళ్ళీ తీసుకొచ్చి పవలిచ్చి సేవ చేస్తారు. మనకే చెప్పండి. గీతాజ్ఞాన దాతాలు ఎవరు, ఆయన ఊరికి ఏం చేస్తారు, వాటిని అడగండి, వాడికి అర్థమయ్యేలాగా భగవంతుడు ఎవరు, ఆయన ఒక్కరేనంటే వాటిని చెప్పేటప్పుడు మీకు అంతా తెలుస్తుంది. లక్ష్మి చెప్పమ్మా. గ్రామంలోకి వెళ్ళి భగవంతుడి పరిచయాన్ని ఇవ్వాలి, జ్ఞానం వినిపించాలి. బాబా అంటున్నారు సేవ చేస్తేనే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. కొందరు దుఃఖంతో ఏడుస్తారు, కొందరు బాబాతో సంతోషంగా రూపింగాని చేస్తారు. ఎప్పుడైతే శరీరం వదిలిన తర్వాత భోగ్ పెడతారో, ఆత్మను పిలిపిస్తారో, కొందరు వచ్చి చక్కగా సంతోషంగా కలుసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో బాగా పురుషార్థం చేస్తారు, బాగా జమ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని తెలుస్తుంది. కొందరేమో ఏమి నేను జీవించి ఉన్నప్పుడు ఏమీ చేయలేదు, నేనేం పురుషార్థం చేయలేదు అని ఏడుస్తూ ఉంటారనమాట కొందరు. అచ్చా, ఎందుకంటే సమయం పోగొట్టుకుంటే అట్లాగన్నమాట. ఇంకా అనుపూర్ణకి చెప్పండి. చెప్తా. ఆత్మిక విద్య ఆత్మ చదువుకుంటుంది, బాబా వచ్చి చదివిస్తున్నారు. తాను ఎవరు సృష్టి ఆది మధ్య రహస్యాన్ని నేర్చుకున్నారు, బాబా నుండి సహకారసత్వం తీసుకుంటున్నారు. మీరు చదువుతో అమరులు అవుతారు, సంగమయుగం ఉన్నది, ఆత్మకి నాగించి పవర్ఫుల్ గా అవుతారు. అమ్మాజీ అక్క చెప్పండి. బాబా అమరబాబుగా చేస్తారు, అమరలోకాన్ని ఇస్తున్నారు బాబా. బాబా సృష్టి ద్వారా వికర్మలు వినాశనం అంటున్నారు బాబా. గ్రామ గ్రామాలకు వెళ్ళి బాబా పరిచయం. సూక్ష్మలోకంలో ఏముంది, అదేముంది, ఇదేముంది అవి అంటే ఇంట్రెస్ట్గా ఉంటారంట. సేవ చేయమంటే మాత్రం ఇంట్రెస్ట్ రాదంట. బాబా అంటున్నారు దాని ఇంట్రెస్ట్ తగ్గించుకొని దీని ఇంట్రెస్ట్ పెంచుకోండి అన్నారు బాబా. చెప్పండి హేమలతకి చెప్పండి. చెప్పమ్మా నిదీష చెప్పు. మీ జీవితం చాలా అమూల్యమైనది, బాబాని జ్ఞాపకం చేస్తే కర్మలు వినాశనం అవుతాయి. ఓకే, అచ్చా, గుడ్. హేమలతకి చెప్పండి. కుమారక్కే చెప్పండి. కళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాయి, అందుకని జాగ్రత్తగా ఉండండి, చెడు చూడవద్దు. బాబా ఎప్పుడు జ్ఞాపకం చేయండి. ఎందుకంటే లోభము, మోహము ఇవన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి చెడు విషయాలు. అందుకని జాగ్రత్తగా ఉండండి, మాయ మోసం చేస్తుంది. కళ్ళతో ఏమాత్రం చూసినా మనసు లోపల లాగేస్తా ఉంటది, అందుకని చెడు ఎప్పుడు చూడకూడదు.
తర్వాత కృష్ణుడు భగవాన్ వాసు కాదు, కృష్ణుడు దేహదారి. మనం మొదట్లో ఎవరైతే జన్మ తీసుకున్నారో వారే చివరి వరకు 84 జన్మలు తీసుకుంటారని బాబు చెప్తున్నారు. అదే శరీరంలో ఫస్ట్ శరీరంలో బాబా వస్తారు. అంటే కృష్ణుడి యొక్క చివరి జన్మ శరీరంలో వస్తారు, కానీ కృష్ణుడు వచ్చి గీత ఏమి చెప్పరు. కాదు బాబా చెప్తున్నారు, శరీరం ద్వారా వస్తారు, శరీరం ద్వారా కాదని బాబా చెప్తున్నారు. వెంకటరావునే చెప్పండి. బాబా అంటే ఒక్కరే అని రుజువు చేయాలి. వెళ్ళకుండా దృష్టిని అలా వెళ్ళకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి. ఓం శాంతి.